దేవాని సన్నిధిలో నీ మాటలు ప్రార్థించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ సంగతులను తెలుసుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త విషయాల్లో కృప చూపించమని, ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుమని క్రీస్తు ప్రభు వారి పేరట ఈ మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో మైక్ చేయి. హలో, అందరికీ వందనాలు. పాడుకుందాం. ఫార్టీ 41 సాంగ్. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలం, చిన్నారి పిల్లలం, ఏసయ్య దగ్గరకు వస్తాము. జాలి జాలచి మేము జాలి జాలిగా VBSకి వస్తాము. నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎందుకో తెలుసా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, మంచి స్కిట్లు, వెరైటీ ఆటలు నేర్చుకుంటాము. అంతేకాదు, బైబిల్లోని దేవుని వాక్యాలు, మనుషును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. అందుకే చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. జాలి తలచి మేము జాలి జాలిగా VBSకి వస్తాము. VBSకి వస్తాము. బైబుల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. బైబుల్ పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. చదివేదం, పాటించేదం, ధ్యానించేదం అనుదినం. చదివేదం, పాటించేదం, ధ్యానించేదం అనుదినం. చిన్న పిల్లలం, బైబుల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. పాల వంటిది, జుంట తేనె వంటిది, జీవాహారం ఎంత విధమైనది. మంచు వంటిది, వాన జల్లు వంటిది, జీవాహారమై ఉన్నది. పాల వంటిది, జుంట తేనె వంటిది, జీవాహారమై ఉన్నది. మంచు వంటిది, వాన జల్లు వంటిది, జీవాహారమై ఉన్నది. BIBLE బైబుల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. బైబుల్ పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. సుత్తి వంటిది,
దీపాల వంటిది, లోకాలన్నీ చూపుచున్నది. BIBLE బైబుల్ 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 పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. జీడిమెట్ల నుండి మన మధ్యలోకి వచ్చిన తమ్ముడు వచ్చి ఒక చక్కని పాటను పాడి వినిపిస్తాడు. ట్రాక్ పెట్టాలన్నా, ట్రాక్ ఉండిద్దన్నా, బ్లూటూత్ పెట్టుకో, బ్లూటూత్ కనెక్ట్ చేసుకో, ట్రాక్ ఉండిద్దన్న, బ్లూటూత్ ఉంది, ఉందా? ఏ సాంగ్ చెప్తున్నా పాడతారా చూడరా? సరే బ్లూటూత్ అని చిన్నది వస్తుంది. మన వాళ్ళు రాలేదు, మన వాళ్ళు వచ్చిన తర్వాత హలో 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 కరెక్ట్ అయిందా? కరెక్ట్ అయిందా? సౌండ్ పెడతాను. హలో 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 అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలకడానికే స్వరములు. నీలో ఉన్న ఈ కన్నులు నీ త్రాశ తీర్చుటకు కాదులే, నీ త్రాశ కొరకు ఆ దేవుడే ఈ అవయవం చేయలేదులే. నేత్రాశ తండ్రి వలనే పుట్టలేదులే, దుష్టుడే ఆశ చూపి త్రిప్పుతాడులే. హవ్వకు ఫలములు చూపించి పుట్టించాడు నేత్రాశలే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. ఒక చూపుతో సంసోనుని
డెలీలలొంగదీసిని తన అందమే తను చూపితే సంసోను లొంగిపోయనే. వేల మంది వచ్చినా లొంగలేదులే, ఒక్క చూపు చూపితే గుట్టు విప్పెనే. అందమే మోసకరమని తండ్రి చెప్పెనే, సృష్టినే చూడడానికే దృష్టి ఇచ్చనే. మోహపు చూపులే అవి పాపమైపోవులే, నీ కన్ను చెడినదైతే తనువు చీకటైపోవునే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు. నీవు చూడడానికే కన్నులు, నీవు పలకడానికే స్వరములు. ఒక క్షణములో మన యేసుకే ఈ లోక మహిమ చూపిని. తన కంటికే ఆశ చూపిన యేసు పొంగి లొంగలేదులే, ఆశలెన్ను చూపినా రొక్కలేదులే. తండ్రిని సేవించమని యేసు చెప్పెనే, వ్యర్థమైనవన్నీ చూడక త్రిప్పు చూపులే. వాక్యమే చూడడానికే దృష్టి ఇచ్చనే, గర్వపు చూపులే నీకు శిక్షలే తెచ్చులే. అదృశ్యములైనవే నిత్య మహిమను తెచ్చులే. నీవు చూడడానికే కన్నులు, నీవు పలకడానికే పదములు. నీవు చూడడానికే కన్నులు, నీవు చెప్పడానికే స్వరములు. కుడి కన్ను నీ మనసు చెరిపితే అది పెరుకుట నీకు మేలులే. రెండు కనులతో కలుగు బాధ కంటే ఒక కంటితో చేరు స్వర్గమే. నరుల దృష్టి ఎంత చూసినా తృప్తి కాదులే, హృదయ శుద్ధితోనే తండ్రిని చూచరములే. నీ కన్నులే దీపమై దేహమే వెలిగితే నీకే స్వర్గమే. నీవు చూడడానికే కన్నులు, నీవు చెప్పడానికే పదములు. నీవు మన మధ్యలో జీడిమెట్ల నుండి వచ్చిన తమ్ముడు వచ్చి ఒక చక్కని పాట వినిపిస్తాడు.
క్రీస్తు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అమ్మా నాన్నను చేసినది ఆ దేవుడే కాదా, సృష్టిని కూడా దేవుడిచ్చినదిగా. ఆదిలో అందరం ఆ దేవుడిలో ఉన్న వారమే, తల్లిదండ్రిని ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. అమ్మ కంటే ముందుగా, నాన్న కంటే ముందుగా ఆ దేవునిలోనే ఉన్నవారమే, ఆ దేవుని కడుపులో ఉన్నవారమే. అందరికంటే ముందు అతనే అన్నీ చేసింది, అతనే అందరికంటే ముందు అతనే అన్నీ చేసింది, అతనే. అంటే అమ్మేనా, అంటే ఆవేనా, ఈ అంటే ఇసుకేనా, ఈ అంటే ఈగేనా. అంటే అమ్మేనా, అంటే ఆవేనా, ఈ అంటే ఇసుకేనా, ఈ అంటే ఈగేనా. అమ్మావు ఇల్లు ఈగ చేసింది ఆ దేవుడే, అన్నీ ఇచ్చిన దేవుని కోసం చెప్పాలి ప్రతి బడిలోనే. అక్షరాలు ఆ దేవునివే, అవి చూపించాలి దేవునినే. బడిలో చెప్పకపోయినా బైబిల్ చెబుతోంది దేవుని పాఠమే, ఈ బైబిల్ చెబుతోంది మూల పాఠమే. ఆదిలో అందరం ఆ దేవునిలో ఉన్నవారమే, తల్లిదండ్రినే ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. పుట్టింది దేవునికే చెప్పాలి దేవుడనే, నీ తండ్రి దేవుడని చెప్పాలి మనుషులకే. పుట్టింది దేవునికే చెప్పాలి దేవుడనే, నీ తండ్రి దేవుడని చెప్పాలి మనుషులకే. కమ్మ కాపు కులమత భేదం ఉన్నది మనుషులకే, దేవుడు ఒకడే తండ్రని అది తెలియలేదు ఈ మనుషులకే. జ్ఞానులకైనా తెలియనిది ఈ జ్ఞానం బైబిల్ చెప్పినది, బడిలో చెప్పకపోయినా బైబిల్ చెబుతోంది దేవుని పాఠమే, ఈ బైబిల్ చెబుతోంది వంశావళి పాఠమే. ఆదిలో అందరం ఆ దేవునిలో ఉన్నవారమే, తల్లిదండ్రిని ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. అమ్మ కంటే ముందుగా, నాన్న కంటే ముందుగా ఆ దేవునిలోనే ఉన్నవారమే, ఆ దేవుని కడుపులో ఉన్నవారమే. అందరికంటే ముందు అతనే
అన్నీ చేసింది అతనే, అందరికంటే ముందు అతనే, అన్నీ చేసింది అతనే. థ్యాంక్ యూ. చక్కని పాటను పాడి వినిపించిన తమ్ముడికి ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో పెనియల్ చర్చి నుండి వచ్చిన టీచర్ గారు వచ్చి ఒక చక్కని పాటను పాడి మనకు వినిపిస్తారు. తర్వాత కండక్టర్ గారు రెడీగా ఉండాలి. కూడి వచ్చిన అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు ఇస్తాను. जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। शांति देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से भरकर गाएंगे। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से भरकर गाएंगे। यीशु जिंदा है, वो आने वाला है। यीशु जिंदा है, वो आने वाला है। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। शांति देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। मुक्ति देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से भरकर गाएंगे। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से भरकर गाएंगे। यीशु जिंदा है, वो आने वाला है। यीशु जिंदा है, वो आने वाला है। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। मुक्ति देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। आनंद देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। चंगा करने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। छुटकारा देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से भरकर गाएंगे। हालेलुया हालेलुया गाएंगे,
आत्मा से भरकर गाएंगे। यीशु जिंदा है, वो आने वाला है। यीशु जिंदा है, वो आने वाला है। जीवन देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। तृप्ति देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। तृप्ति देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से भरकर गाएंगे। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से भरकर गाएंगे। यीशु जिंदा है, वो आने वाला है। यीशु जिंदा है, वो आने वाला है। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद। जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। हालेलुया। చక్కని పాట పాడి వినిపించిన టీచర్ గారికి మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కని పాటను పాడి వినిపించారు. అలాగే అక్కోళ్ళు వచ్చి ఒక చక్కని పాటను పాడి వినిపిస్తారు. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. దేవుని పాట ద్వారా మహింపరుద్దాం. నిన్ను మాత్రమే నే నమ్యానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్యానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును,
నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప
చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా. చక్కని పాటను పాడి వినిపించిన మరి అక్క వారికి ప్రభుపేట వందనాలు. మరి ఈ సమయంలో లక్ష్మణ్ గారు వచ్చి ఓ ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. తర్వాత కాశీ గారు రెడీగా ఉండాలి. కాశీ గారు సమయం ఇచ్చిన అయ్య గారికి, సంఘస్థులకు, కూడొచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు పేరిట వందనాలు. ఎంతెంత దయనీది ఓ యేసు, నిన్ను ఏమని పొగడను సర్వాంతరామి. ఎంతెంత దయనీది ఓ యేసు, జన్మించినావు మానవమూర్తివై, వెలుగొందినావు ఆరని జ్యోతివై. జన్మించినావు మానవమూర్తివై, వెలుగొందినావు ఆరని జ్యోతివై. కోటి శూరుల నిండిన వెలుగై, కోటి శూరుల నిండిన వెలుగై, విశ్వమంతా మీ వెలుగు నిండెన్. ఎంతెంత దయనీది ఓ యేసు, నిన్ను ఏమని పొగడను సర్వాంతరామి. ఎంతెంత దయనీది ఓ యేసు, భక్తజనులని పరివారమన్నావు, విశ్వాసులేని సోదరులన్నావు. భక్తజనులేని పరివారమన్నావు, విశ్వాసులేని సోదరులన్నావు. ఎందెందు వెదికినా అందే గలవని, ఎందెందు వెదికినా అందే గలవని. ప్రకృతిలలో సాక్ష్యమిచ్చెను. ఎంతెంత దయనీది ఓ యేసు, నిన్ను ఏమని పొగడను సర్వాంతరామి. ఎంతెంత దయనీది ఓ యేసు, తొలగించినావు వ్యాధులు వాకుతో, వెలిగించినావు చీకటి బ్రతుకులు. తొలగించినావు వ్యాధులు వాకుతో, వెలిగించినావు చీకటి బ్రతుకులు. నుతులకు అందవు మతులకు దొరకవు, నుతులకు అందవు మతులకు దొరకవు. పాపము కడిగిన పావనుడేసు, ఎంతెంత దయనీది ఓ యేసు. మీ జన్మ రాశము జనులెరుగరయ్యా, అన్ని గ్రంథములోనని సాక్ష్యముంది. మీ జన్మ రాశము జనులెరుగరయ్యా, అన్ని గ్రంథములోనని సాక్ష్యముంది. జీవము నీవే
మార్గము నీవే, జీవము నీవే, మార్గము నీవే, సర్వయుగములు సత్యము నీవే. ఎంతెంత దయనీది ఓ యేసు, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ యేసు, నా శరీరముని దేవాలయము, నా జీవమే నీ ఆత్మలయము. నా శరీరముని దేవాలయము, నా జీవమే నీ ఆత్మలయము. అణువణు నిండిన బ్రహ్మాండములో, అణువణు నిండిన బ్రహ్మాండములో అందరిలో నీవే కొలువై ఉన్నావు. ఎంతెంత దయనీది ఓ యేసు, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ యేసు. హల్లెలూయా. కాశీ గారు వచ్చి ఒక చక్కని పాటను పాడి వినిపించవలసిందిగా. తర్వాత రమేష్ అన్న రెడీగా ఉండాలి మరొక చక్కని పాటను పాడి వినిపించడానికి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా,
సత్యం అన్నదేవా, నేనే మార్గం అన్నదేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన కాశీ గారికి ప్రభు పక్షాన ఉన్నారు. ఈ సమయంలో రమేష్ గారు వచ్చి లోదరం చర్చి సంగతి గారు రమేష్ గారు అన్నయ్య గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి మరి వినిపిస్తారు. చివరి పాట అండి. అందరికీ వందనాలండి. యాజ్ ఏ క్రిస్టియన్, దేర్ ఆర్ సో మెనీ అప్ అండ్ డౌన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం క్రిస్టియన్స్గా బతుకుతున్నప్పుడు మన బ్రతుకుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే తుది శ్వాస వరకు మనము యేసు ప్రభుని వదలకుండా మీరు దేవుని స్తుతించాలి, దేవుని మార్గములో నడవాలి అనేటువంటి మీనింగ్ ఇస్తూ ఈ సాంగ్ను పాడబోతున్నాను. దయచేసి ఈ సాంగ్లో ఉన్న మీనింగ్ను మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాను. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, అన్ని వేళల నీవు చెంతనే యున్నయనుభవమీయవే. తిన్నగాని మార్గమందున పూని నడచెద రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, నేత్రములు మీరు మీట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, శత్రు తాను గెల్వను చాలు నీ కృప రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదరకొట్టుము రూపు మాపుము శీఘ్రముగా నా రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, మహిమలో నీవుండు చోటికి మమ్ము చేర్చెదనంటివే.
ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము దరికి పోవక పాతాశల కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. థ్యాంక్స్ అండి. చక్కని పాటను పాడి వినిపించిన రమేష్ అన్నయ్య గారికి ప్రభు పక్షాన వందనాలు. మరి ఈ సమయంలో మరి సమయం మించిపోతుంది కాబట్టి మనం అతిథులను స్టేజీ పైకి ఆహ్వానించుకుందాం. కృపకు నిధి గలదా అనే సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన సభకు విచ్చేసినటువంటి దేవుడి పిల్లలందరికీ ప్రభు పక్షాన వందనాలు. మరి ఈ సమయంలో ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జీడిమెట్ల ప్రిన్సిపల్ గారు మాణిక్రావు గారు స్టేజీ పైకి వస్తుండగా మన హర్షధ్వానాలతో మరి స్టేజీ పైకి ఆహ్వానిద్దాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపాల్ గారు డేవిడ్ గారు వచ్చి స్టేజీ పైని అలంకరించవలసిందిగా, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి జోసఫ్ గారు స్టేజ్ పైకి రావాలి, పాస్టర్ జోసఫ్ గారు. అలాగే కాలేబు గారు స్టేజీ పైకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే అన్న జోసఫ్ గారు స్టేజీ పైకి వస్తుండగా, అలాగే ప్రెసిడెంట్ గారు క్రీస్తంగం ప్రెసిడెంట్ గారు స్టేజీ పైకి రావాలి. అలాగే కలవర్ టెంపుల్ పీటర్ గారు స్టేజీ పైకి రావాలి. అలాగే లక్ష్మణ్ గారు స్టేజీ పైకి రావాలి. అలాగే రమేష్ గారు లోదరం చర్చి సంఘ పెద్ద గారు రమేష్ అన్న గారు స్టేజీ పైకి రావాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాం. మరి అలాగే తోటి అన్నయ్య గారు మరి శ్రీకాకుళం ఏరియాలో సేవ చేస్తున్నటువంటి తోటి అన్న స్టేజీ పైకి రావాలి. మరి ఈ సమయంలో క్రైస్ట్ చర్చి వాళ్ళు వచ్చి ఒక చక్కని పాటను పాడి వినిపిస్తారు. ఆశ, జ్యోతి, అలాగే మేడం గారు వచ్చి ఓ పాటను పాడిన తర్వాత మనం వాక్య ధ్యానంలోకి అందరు దయచేసి వెనకాలే ఉండొద్దు, దయచేసి ముందుకు రావాలి, వెనకాల ఉండకూడదు. ముందుకు వచ్చి కూర్చుంటే మనకు చక్కగా వినటానికి దేవుని మాటలు చక్కగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ సమయంలో ఆశ, జ్యోతి, దీనా మేడం గారు వచ్చి నల్లక్క, అలాగే అరుణ గారు, నల్లవక్క వాళ్ళ పాప అందరు వచ్చి చక్కని పాటను పాడి వినిపిస్తారు.
అందరికీ వందనాలండి. నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. సూర్య చంద్ర నక్షత్రాలను సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగుండుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. భూమి నీడ నీకు విలువైన జన్మనిచ్చి, తల్లి గర్భమందే అందమైన ఆకారమిచ్చి, కన్న తల్లి కంటే కంటి పాపలా నిన్ను కాచెను. కన్న తండ్రి కంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ముద్దాడి, తానే నిన్ను ప్రేమించెను. తన హృదయములో నిన్ను దాచెను, తానే నిన్ను ప్రేమించెను. తన హృదయములో నిన్ను దాచెను. ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? నీ హృదయంలో చోటే కదా బలి అర్పణ కోరలేదు కదా. నీ హృదయములో చోటే కదా బలి అర్పణ కోరలేదు కదా. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. చాలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 6 వరకు మన మధ్యలో ఉన్నటువంటి తౌటియ అన్న పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదివి వినిపిస్తారు. ప్రేల ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని వాక్యము చదువుదాము. శ్రద్ధతో మీ బైబిల్ మీరు తీయండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా
బ్రతికించును. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచబడి నిమిత్తము దేవుడి మాట దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వాక్య పట్టణాన్ని చదివి వినిపించిన తోటయ్య గారికి ప్రభు పక్షాన వందనాలు. మరి ఈ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కృపకు నిధి గలదా, కృపకు నిధి ఏంటి అనే ఒక చక్కటి విషయాన్ని మన మనస్సులను తెరచి, మన హృదయాంతరంగాలను తెరచి దేవుని సంగతులను మనం ఎన్నో సార్లు దేవుని మాటలు వింటాం, కానీ దేవుని మాటలు మనిషి జీవితానికి ఒక మూలుగు లాంటివి, ఒక ముత్యం లాంటివి. ఆ మాటలు మనిషి హృదయాన్ని దేవుని చెంతగా నడిపిస్తాయి. మరి అలాంటి చక్కని మాటలు మనకు అందించడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిబిటి జిడిమెట్ల మాణిక్యరావు అన్నయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. మన కరతాలతో నిలుద్దాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలవంచండి, కొంచెం సమర్పించండి. పరిశుద్ధుడు అయినా మమ్మల్ని కన్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు తండ్రి. మీ కుమారులు, మా ప్రియులు, సహోదరులు ప్రవీణ్ గారిని ప్రేమించి సుబుద్ధి గల భార్యను, చెల్లి ఆశను దానముగా ఇచ్చి మీ పిల్లలిద్దరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద జతపరిచి వారి గర్భాలను పండించి గర్భఫలముగా కుమారుడు జాయిని వారికి అనుగ్రహించారు. కుమారుణ్ణి పొందుకొని సంవత్సర కాలం మీ సన్నిధిలో సంతోషంగా గడుపుటకు కృప చూపారు తండ్రి. మీరు మీ పిల్లల పట్ల చూపిన కృపకై కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా కొద్ది నిమిషంలో మీ మాటలు మేము ధ్యానించి సిద్ధపడుతున్నాము. ఆత్మీయ మేలులు పొందుటకు ఆశ కలిగి మీ సన్నిధిలో కూర్చున్న మీ పిల్లల హృదయాల్ని మీ జీవపు వాక్కుల చేత నింపమని, తమ్ముడు ప్రవీణ్ని, చెల్లి ఆశను, వారి కుటుంబమును, వారికి అనుగ్రహించిన కుమారుణ్ణి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యములతో నిలబెట్టమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. వెనకాల కూర్చున్న వాళ్ళు వీలైతే ముందు చైర్లు ఖాళీగా ఉన్నాయి, మీకు ఇష్టమైతేనే వచ్చి కూర్చోండి, లేదు కొంచెం వెనకాలనే బాగుంటుంది అనుకుంటే పర్వాలేదు. ఓకే. ఆ కృపకు నిధి కలదా అనే విషయము ఆ బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. కృప అంటే ఏంటి అసలు? కృప అని దేన్ని అంటారు? చాలామంది దైవ సేవకులు ఉన్నారు, వారు మీకు చాలా విషయాలు లోకంలో నేర్పటం, ఇప్పటికే మీరు వినటం, ఆత్మీయంగా చాలా ఉన్నత స్థితికి మనుషులు చేరటము చాలా సంతోషకరమైన విషయం. అయితే నిధి అనేది ఏదో ఒక పదార్థమునకు లేదా లోకములో విలువైన వస్తువులకు ఉండటం మనం చూస్తుంటాం. బంగారం, దానికి నిధి ఉంటుంది, వెండికి నిధి ఉంటుంది, ప్లాటినం నిధి కలిగి ఉంటుంది, కాపర్కి నిధులు ఉండొచ్చు, ఐరన్కి నిధులు ఉండొచ్చు. ఇలాంటి నిధుల గురించి మీరు విని ఉండొచ్చు. అసలు కృపకు నిధి ఏంటండి? కృపకు నిధి ఉండటం ఏంటి? కృప అని దేన్ని అంటారు? కృప అంటే మనం అడిగితే ఇచ్చేది కాదు,
మనం అడగకుండానే మనకు బహుమానంగా వచ్చేది కృప. కృప అనే దానికి ఇంగ్లీష్లో గ్రేస్ అని అంటారు. గ్రేస్ అనే మాట చాలా అరుదుగా మనుషులు ఉపయోగిస్తారు, కానీ జీవితంలో ఉపయోగంలో ఉంటుంది. కృప అనే మాటని ఎక్కడ ఉపయోగిస్తారు, ఎలాంటి పరిస్థితులు ఉపయోగిస్తారంటే, గత వారం 10 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉంటారు, పిల్లలు ప్రతి సంవత్సరం చదివి పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సంపాదించటం, ఆ పరీక్షల్లో కొందరు ఫెయిల్ అవుతుండటం, కొందరు పాస్ అవుతుండటం, ఇవన్నీ రిజల్ట్ రూపంలో మనం చూస్తాం. అయితే పిల్లలు పరీక్షలు రాసి ఆశతో రిజల్ట్ కొరకే ఎదురు చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే, విద్యార్థి పరీక్ష రాస్తాడు, కానీ పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు, అంటే పేపర్లు దిద్దుతున్నప్పుడు కొన్ని మార్కులు తక్కువ వస్తాయి పాస్ అవ్వడానికి. కొన్నిసార్లు 34 మార్కులు వస్తాయి. అంటే 35 మార్కులకి పాస్ అవ్వాల్సి ఉంటే 34 మార్కులే వస్తాయి. కొందరికి ఓ మార్కు తక్కువ వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో 2 మార్కులు తక్కువ రావచ్చు. అయితే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి లిబరల్గా వాల్యుయేషన్ చేయమని చెప్తారు. అంటే విద్యార్థికి నష్టం జరగకుండా పేపర్ని దిద్దండి, విద్యార్థి నష్టపోకుండా పేపర్లు దిద్దండి అని సూచనలు ఉంటాయి పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి. అయితే అలా 1 మార్కుతో ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల టీచర్లు ఏం చేస్తారంటే, 1 మార్కును వాళ్ళే కలుపుతారు. 1 మార్కుని వాళ్ళే కలుపుతారు. ఎక్కడో ఒక చిన్న సమాధానాన్ని వాళ్ళే రాయటమో, లేదంటే గ్రేస్ మార్క్ అని రాసి ఓ మార్క్ యాడ్ చేస్తారు. ఎందుకు అలా యాడ్ చేస్తారంటే, 35 మార్కులకి పాస్ అవుతాడని. మళ్ళీ వాడు జీవితంలో పాస్ అవుతాడు అవడు, ఆ 34 మార్కుల వరకు వచ్చాడు కదా, ముందుకు నెడితే పై చదువులు ఏదో విధంగా చదువుకుంటూ వెళ్తాడు కదా అనే ఉద్దేశంతో ఆయన మీద జాలి పడతారు, కనికరం చూపుతారు, దయ చూపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఆయన సంపాదించిన మార్కు కాకుండా ఎవరో కలిపిన మార్క్ వల్ల పాస్ అవుతాడు, ఉత్తీర్ణుడు అవుతాడు. వాస్తవానికి తాను సంపాదించిన మార్కులు ఏంటంటే 34. ఈ 35వ మార్క్ ఏదైతే ఉంటుందో తాను సంపాదించింది కాదు అది. ఆ మార్క్ని ఏమంటారంటే గ్రేస్ మార్క్ అని అంటాడు. అలాగని విద్యార్థి వెళ్ళి నాకు 1 మార్క్ కలపండి అని అడగలేదు. అక్కడ వాళ్ళెవరో అడగకుండానే కలిపారు. పేపర్ని దిద్దుతున్నటువంటి వాళ్ళు అడగకుండానే కలిపారు. ఆ అడగకుండానే కలిపిన మార్కుల్ని గ్రేస్ మార్క్స్ అంటారు. ఇంకా తెలుగులో చెప్పాలంటే కృప వలన కలపబడిన మార్కులు. కృప అంటే అది. అంటే మనం అడగకుండానే మన జీవితంలోనికి వచ్చేదాన్ని కృప అని అంటారు. మనం అడిగుండం, కానీ మన జీవితంలోనికి అది వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది, ఎలా వస్తుంది? ఇది లోకంలో మార్కుల గురించి చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ కృప అంటే ఏంటో అర్థం కావటానికి ఒక ఉదాహరణ మీకు చెప్పాను. అదే విషయాన్ని ఇప్పుడు ఆత్మీయంగా దేవుడి దగ్గరకు వచ్చి ఆలోచిద్దాం. సో దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ అని బైబిల్లో ఉంది. ఇంకా దేవుడు ఎవరు అని అంటే, దేవుడి గురించి ఒక విషయం అని కాదు, చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు ఆత్మనుంది, దేవుడు జీవం గలవాడనుంది, దేవుడు కృపగలవాడనుంది, దేవుడు దయగలవాడనుంది, దేవుడు కనికరం చూపేవాడనుంది, దేవుడు ప్రేమ గలవాడనుంది, దేవుడు సర్వశక్తిమంతుడనుంది, దేవుడు మహోన్నతుడనుంది. ఇవి చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేవుడికి ఇన్ని విషయాలు ఉన్నాయి. అయితే అందులో దేవుడిలో ఒకటి ఉందట. ఈరోజు ప్రస్తుతానికి కొద్దిసేపే మీతో మాట్లాడతాను. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు, ఆల్రెడీ 9 అవుతుంది. కొద్దిసేపు అయితే భోజనం పెట్టండి, త్వరగా వెళ్ళిపోతాం మీరు అంటారు. కనుక మీ ఓపికను బట్టి కొద్దిసేపే మీ ముందు ఈ విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడిలో ఏముందో ఇది చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం
4వ వచనం నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూడగలిగితే, అయినను దేవుడు కృపా సంపన్నుడై, ఏంటంటే కరెక్ట్గా చదవండి, దేవుడు కరుణా సంపన్నుడై అనే మాట వాడారు. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడట? కరుణా సంపన్నుడై ఉన్నాడట. అసలు ఇంతకీ కరుణా సంపన్నుడు అంటే అర్థం ఏంటి? దేవునిలో ఒకటి ఉందట. ఏముందంటే కరుణ ఉంది. దేవుడు ఏమై ఉన్నాడో కూడా చెప్తున్నాడు. ఏమై ఉన్నాడంటే కరుణలో సంపన్నత కలిగి ఉన్నాడు. ఆగుదాం ఇక్కడ. నేను పదాలను వివరిస్తాను, అంతే, పదాలను వివరిస్తాను. ఎందుకంటే నేను థియాలజీ చెప్పే పరిస్థితిలో నేను ప్రస్తుతానికి లేను, మీరు వినే పరిస్థితి లేదు. నేను కొన్ని విషయాలు చెప్తాను అంతే. ఓ పదానికి అర్థం చెప్తాను ఇక్కడ అంతే. ఎందుకంటే అన్నీ నేర్చుకోవడం వల్ల పడదు. కృపకు నిధి ఎలా ఉంటుందో చెప్తున్నాను. చూడండి, కృప అనేది ఎలా నిధిలా ఉంటుందో చెప్తున్నాను. దేవుడు కరుణా సంపన్నుడు. అసలు ఇంతకీ సంపన్నులు అని ఎవరిని అంటారు? సంపన్నత అని ఎప్పుడు ఉపయోగిస్తాము? బాగా ధనం కలిగిన వారిని సంపన్నులు, ఆస్తి గల వారిని సంపన్నులు, సంపన్నుల కుటుంబము, ఇలాంటి పదాలు మనం ఉపయోగిస్తాం. ఆస్తికర్తలు, ఆస్తి గలవారు, ఐశ్వర్యం గలవారిని, బాగా భూములు కలవారిని, భూస్వాములని, ఇలాంటి రకరకాల పేర్లతో మనం ఉపయోగిస్తాం కదా. వాళ్ళని సంపన్నులు అంటాం లోకంలో. సంపన్నత అంటే బాగా ఆస్తి, ఐశ్వర్యము, సంపద కలిగిన వాడిని సంపన్నులు అంటాం. ఇక్కడ దేవుడు ఎవరో చెప్తున్నాడు. దేవుడు ఎవరు అంటే కృపా సంపన్నుడు. కృప అని లేదు కదండి, అంటే కరుణ అన్నా కూడా కృపే, కరుణ అన్నా కూడా కృపే, జాలి అన్నా కూడా కృపే. అంటే దేవుడు కరుణా సంపన్నుడు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? కరుణ అనే విషయంలో దేవుడు సంపన్నుడు. దేవుని దగ్గర కరుణ ఉందట. ఎంత ఉందంటే, సంపన్నుల దగ్గర ఆస్తి ఎలాగైతే విస్తారంగా ఉంటుందో అలా దేవుడి దగ్గర సంపన్నుల దగ్గర ఉన్నంత కరుణ ఉంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు దేవుడు. దేవుడు కరుణ సంపన్నుడు. ఇంకొంచెం కిందికి వెళ్దాం. 4వ వచనంలోని, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారం, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, అలా ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. నెక్స్ట్, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని అంటున్నాడు. మనలను అని అంటున్నాడు. ఈ మాట ఇప్పుడు చదువుతున్నాం, మనమే అనుకోండి. మనలను ఇప్పుడు పరలోకంలో ఎప్పుడు కూర్చోబెట్టాడు? మనం ఇప్పుడు భూమి మీద కూర్చున్నామా, పరలోకంలో కూర్చున్నామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎక్కడ కూర్చున్నారంటే మీకు ఫోన్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడ కూర్చున్నారంటే ఇక్కడ గ్రౌండ్లో కూర్చున్నాం, వాక్యం వింటున్నాం అంటారు. కానీ పరలోకంలో కూర్చున్నానంటారా? మీరు పరలోకంలో కూర్చున్నారనేది నిజమా? ఇదిగో ఈ సభలో ఈ గ్రౌండ్లో కూర్చున్నారనేది నిజమా? ఏది నిజమను? తెలుగు అర్థమయ్యే వాళ్ళు చేయొద్దండి. తెలుగు అంటే మీకు తెలుగు తెలుసు కదా. నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానం మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలియకపోతే మీరే చెప్పుకోండి అని అనండి. అలా పోలే, ఏదో ఒకటేనండి. ఎక్కడ కూర్చున్నామండి? పెద్ద ఆయన ధైర్యం చేసి సార్ చెప్పాడు గ్రౌండ్లో కూర్చున్నాం. మరి ఎందుకు ఇక్కడ ఎలా ఉంది బైబిల్లో? పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు భూమి మీద బ్రతికున్నప్పుడే కదా రాశాడు, అంతే కదండి. పౌలు అనేటువంటి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో భూమి మీద బ్రతికున్నప్పుడు రాస్తున్నాడు. ఓ మనిషిగా బ్రతికున్నప్పుడు రాస్తున్న పౌలు గారు అంటున్నారు, మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన అంటున్నాడు. భూమి మీద ఉన్న ఆయన మనల్ని పరలోకంలో కూర్చోబెట్టేశాడని చెప్తాడేంటి?
భూమి మీద మనం ఉన్నప్పుడు పరలోకంలో ఎలా కూర్చుంటాం? ఎలా? దేవుని కరుణా సంపన్నత ఏంటో మీకు తెలియాలి. ఇక్కడ దేవుడు కరుణా సంపన్నుడు అనే మాటకు అర్థం ఏంటో మీకు అర్థం కావాలి. ఇది మాత్రమే కాదు, ఈ 2 వచనాల్లో ఇంకొక మాట కూడా చెప్తాడు. 6వ వచనంలో కృపా మహదైశ్వర్యము అనే మాట వాడారు. చూడండి, మీరు ఈ పదాలేమి కొత్త పదాలేం కాదు, చాలామంది వీటిని చాలా చక్కగా పాటలు పాడుకుంటుంటారు. దేవుడు కృపా మహదైశ్వర్యం గలవాడు, కరుణా సంపన్నుడు. పాటల్లో మీరు పాడి ఉంటారు కదండి, చాలా పాటల్లో ఇలాంటి పదాలు వస్తుంటాయి. కృప అనే మాటలు, సంపన్నుడు అనే మాటలు, మహదైశ్వర్యం, ఇవన్నీ చాలా రెగ్యులర్గా మనం వాడతాం. క్రైస్తవులు ఇవేమి పరిచయం లేని పదాలు ఏం కాదు, చాలా చక్కగా మనకు పరిచయం ఉన్న పదాలే. అయితే ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యంలో ఆ ఊత పదంలాగా వాడేయటం, కానీ దానికి అర్థం తెలియదు చాలామందికి. అంటే పదం వాడతారు కానీ దాని అర్థం ఏంటో తెలియదు, ఆలోచించరు. మీకు భాషలో దోషాల గురించి ఒక మాట చెప్తాను. మనం వాడతాం అది, కానీ అది దోషం, కానీ మనం వాడేస్తాం అది నిజమైనట్టు, కానీ అది అబద్ధం, అది పచ్చి అబద్ధం, అది తప్పు కూడా. అది వాడతాం. పిల్లోడు ఆడుకుంటూ కింద పడిపోయాడు అనుకోండి, ఆడుతూ కింద పడిపోయాడు, వాడి కాలుకో చెయ్యికో గాయం అయిపోయింది అనుకోండి, గబగబా వెళ్ళిపోయి ఆ బిడ్డను మనం ఎత్తుకొని రక్తం గారుతున్న బిడ్డను చూసి అయ్యయ్యో పాపం అని అంటాం. అయ్యో పాపం అని అంటాం. వాడి మీద జాలి పడ్డానికి మనం వాడే పదం అది. ఈ పదం కరెక్టేనా? అయ్యో పాపం అనొచ్చా? మనం అనకూడదు. ఎందుకో తెలుసా? అక్కడ పాపం జరగలేదు, వాడు గాయపడ్డాడు, కింద పడిపోయాడు. కింద పడిపోతే అయ్యో గాయం అనాలి, కానీ అయ్యో పాపం అంటావేంటి? ఆడ జరిగింది పాపం కాదు కదండి, వాడు కింద పడిపోవటమేనా పాపమా? అయ్యో పాపం అని ఎందుకంటున్నాం? దీన్ని అంటారు భాషా దోషం. భాష మనం వాడుతున్నది తప్పు, కానీ అదే వాడతాం మనం. అలా కొన్ని పదాలు అవి నిజమే ఉంటాయి, వాడుతుంటాం, కానీ వాటి అర్థం తెలియదు మనకి. ఊత పదంలా వాడేస్తుంటాం. పదాలు వాడుతున్నంత మాత్రం దాని అర్థం తెలియకపోతే ఎలా? క్రైస్తవ్యంలో కూడా చాలా పదాలు ఫేమస్, కానీ వాటికి అర్థాలు తెలియవు క్రైస్తవులకి. అయితే కృపా మహదైశ్వర్యము అని అన్నాడు చూసారా? కరుణా సంపన్నుడు దేవుడు, కరుణా సంపన్నుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి భూమి మీద ఉన్నటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ మనల్ని పరలోకమందు కూర్చోబెట్టేశాడు దేవుడు అన్న మాట చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్పేశాడు. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. కృపా మహదైశ్వర్యం అని అన్నాడు. మళ్ళీ కృప, గ్రేస్ అంటే ఇప్పుడు చెప్పాను. ఆ కృప ఎలా ఉంది దేవుడి దగ్గర అంటే మహదైశ్వర్యం, మహా అని అంటే చాలా గొప్పగా, ఇక అంతకు మించి లేదు. నదులు ఉన్నాయనుకోండి, నదుల్లో చిన్న నదులు ఉంటాయి, పెద్ద నదులు ఉంటాయి. నదులన్నిటికల్లా పెద్ద నదిని మహానది అంటారు. సముద్రం ఉందనుకోండి, సముద్రాలలో అత్యంత పెద్ద సముద్రాన్ని మహాసముద్రం అంటారు. మహా అని వాడుతున్నామంటే దానికి మించి లేదు, దాన్ని అంటారు సూపర్లేటివ్ డిగ్రీ. పదప్రయోగంలో దానికి మించిన పదం ఉండదు. ఇక మహా అనే మాటకి మించి పదం లేదు. ఇక మహా అని వాడుకోవటం. ఇక అయితే ఇక్కడ దేవుడికి ఏముందో చెప్తున్నాడు. దేవుడు కరుణలో సంపన్నుడు, దేవుడు కృపలో మహదైశ్వర్యము గలవాడు. అంటే మహా ఐశ్వర్యము గలవాడు. ఐశ్వర్యం అంటే కేవలము డబ్బుకు వాడేది మాత్రమే కాదు, ధనం మాత్రం ఉంటే వాడేది కాదు. నిధి కలిగి ఉండటం. నిధి అంటే కేవలం డబ్బుకే కాదు, కేవలము డబ్బు, ఆస్తి, అంతస్తులు వాటికే వాడేది కాదు. దేవునికి మహదైశ్వర్యం ఉంది. మహదైశ్వర్యం అంటే దేవుడు ఒక ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఎలాంటి ఐశ్వర్యం అంటే కృప అనే దాన్ని ఒక ఐశ్వర్యంలా కలిగి ఉన్నాడు. ఈ కారణం చేత మనల్ని, వాస్తవానికి మనము పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు మన మీద కృప చూపి, అంటే మనం అడగలేదు, మన మీద ఆయనే కృప చూపి అలా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించాడు. క్రీస్తు కూడా బ్రతికించి పరలోకంలో కూర్చుండబెట్టాడు. పరలోకంలో చెప్తాను ఈ మాటకు అర్థం ఏంటో. పరలోకంలో ఎలా కూర్చోబెట్టాడు అసలు మనల్ని? భూమి మీద బ్రతికున్నప్పుడే పరలోకంలో కూర్చోవడం అంటే ఏంటి?
భూమి మీద బ్రతికున్నప్పుడే పరలోకంలో కూర్చోవటం ఏంటంటే? ఓ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. అలా ప్రయాణం చేయక ముందే మనం చాలా ప్లానింగ్ కలిగి ఉంటాం. ఓ నెల ముందు మనం ప్రయాణం చేయాల్సి ఉంటే 1 మంత్ ముందే ఫలానా తేదీ నేను ప్రయాణం చేయాలనుకుంటే ఫలానా తేదీ నేను ప్రయాణం చేయాలని ముందుగానే ఓ టికెట్ బుక్ చేసుకుంటాం. ఆ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు ఒక సీట్ అలాట్ చేస్తారు, నీకు ఒక బర్త్ని కన్ఫర్మ్ చేస్తారు. ఆ బెర్త్ కన్ఫర్మ్ అయినప్పుడు నువ్వు చాలా రిలాక్స్డ్గా ఉంటావు, చాలా కంఫర్ట్గా ఉంటావు. ఏంటి ఎందుకు కంగారు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, ఎందుకు కంగారు ఏం లేదు? కంగారు ఏం లేదండి, నేను ప్రయాణం హాయిగా చేస్తాను. ఎందుకు? నా బెర్త్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓహో, బెర్త్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఏ బెర్త్? పలానా ట్రైన్, పలానా సీట్, పలానా బోగి అన్నీ నాకు తెలుసండి. అంటే నీ బెర్త్లో ఎవరు ఉండరు, ఎందుకంటే నా కొరకు అది అలాట్ చేయబడింది. పరలోకములో నీ కొరకు ఓ బెర్త్ రిజర్వ్ చేయబడింది. పరలోకములో క్రీస్తుతో కూడా మనల్ని కూర్చుండబెట్టినంటే విశ్వాసంతో పౌలు గారు దాన్ని నమ్మేశాడు. ఎలా నమ్ముతున్నాడంటే నన్ను కూర్చోబెట్టేశాడు అక్కడ. అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము, నా పాత్ర ముగించుకుని నేను వెళ్ళిపోతే పరలోకంలో ఉంటాను. కేవలం అది నాకు మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుడు తనకున్న మహదైశ్వర్యమును బట్టి, మహాకృపను బట్టి, భూమి మీద ఉన్న ఈ స్థితిలో నేను చేస్తున్న పనిని బట్టి క్రీస్తు రక్తము చేత నా పాపములను కడిగి క్రీస్తుతో కూడా ఇదిగో నన్ను తిరిగి లేపాడు. బాప్తీసం దానికి గుర్తు. బాప్తీసం అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో పాలిభాగస్థుడవటం. ఏంటి, పునరుద్ధానంలో కూడా పాలిభాగస్థుడవటం? మరి క్రీస్తు మరణములో, క్రీస్తు సమాధిలో, క్రీస్తు పునరుద్ధానములో మనం పాలివారైపోతున్నాం. సాదృశ్యముగా చెప్పబడింది. ఆ సాదృశ్యముగా ఇవ్వబడిన దాన్ని పౌలు గారు ఏ స్థాయిలో నమ్ముతున్నాడంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఆయనకు జ్ఞాపకం ఉంది. ఇదిగో జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెడతాను. ఆ స్టేట్మెంట్ ఇక్కడ చెప్తున్నాడు. ఓ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుందా? నువ్వు బాప్తిసం పొందినాడు, పరలోకంలో బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ దాన్ని జాగ్రత్త కాపాడుకోవటం రావాలి. వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో, లోకంలో నువ్వు అప్పటి వరకు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు రక్తం చేత నీవు ఎప్పుడైతే కడగబడతావో, పరిశుద్ధపరచబడతావో, పవిత్రపరచబడిన నీకు దేవుడిచ్చిన స్థాయి, స్థితి ఏంటంటే నిన్ను చాలా ఉన్నత స్థితిలో పెడుతున్నానని చెప్తున్నాడు. అదేంటంటే నీకు పరలోకంలో బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. కానీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనం ప్రాణం పోయే లోపు ఏమాత్రం తేడా వచ్చి తొట్టిల్లిపోయి లోకంలో కలిసిపోయినా పరలోకంలో బెర్త్ని కోల్పోతాం. పరలోకంలో లిఖింపబడినటువంటి పేరును తుడిచేసుకుంటాం. మనమే తుడిచిపెట్టబడుతుంది. అమ్మో, ఎంత గొప్ప విషయమా! పరలోకములో బెర్త్ కన్ఫర్మ్ అవటం అనేది ఎవరు చేయగలరండి? పరలోకములో మనకు సీటు కన్ఫర్మ్ చేయటం, పోనీ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు లోకంలో బస్సు బుక్ చేసుకోగలరు ప్రయాణానికి, ఓ ట్రైన్ బుక్ చేసుకోగలరు ప్రయాణానికి, ఓ ఫ్లైట్ బుక్ చేసుకోగలరు, ఓ దేశం నుండి ఓ దేశానికి, ఓ రాష్ట్రం నుండి రాష్ట్రానికి, ఏదో మారుమూలన, దేశాలు కాదు మొత్తం భూమి మీద ఏ మారుమూల ప్రాంతానికైనా ప్రయాణం చేయగలవేమో. కానీ పరలోకానికి ప్రయాణం చేయటానికి ఎక్కడ టికెట్ బుక్ చేసుకుంటావు? బుకింగ్ కౌంటర్ ఎక్కడుంది? ఎవరు చేయగలరు? ఎవరి వల్ల అవుతుంది? క్రీస్తు చెప్పిన మాట, నేనే మార్గం, నేను మాత్రమే మార్గం, నేను కూడా మార్గం అని చెప్పలేదు. నేనే మార్గం అంటే ఎవరు కాదు, మిగతా ఎవరు కాదు. నేనే సత్యం అంటే ఎవరు కాదు, నేనే జీవం అని కూడా చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఆయన జీవాధిపతి, జీవము మీద అధికారము కలిగిన వాడు. ఎవరికి లేవవి తెలుసా మీకు? చరిత్రలో యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు కొన్ని ఉన్నాయి. జీవాధిపతి ఆయన, మనుషులెవ్వరికి లేవివి. చరిత్రలో ఎందరో జన్మించారో, శరీరధారిగా క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పిన మాట జీవాధిపతి. ఆయనకు మాత్రం ఉండే టైటిల్ తెలుసా మీకు? ఎవరికి పడితే వాళ్ళకు ఉపయోగించినటువంటి పదాలు కాదు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం.
అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. మీరు జీవాధిపతిని చంపితిరి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో సాదాసీదా వ్యక్తి, మామూలు వ్యక్తిని చంపలేదట. ఆయన యేసుక్రీస్తు వారు. ఎవరండి ఆయన స్థాయి ఏంటండి? జీవాధిపతి. ఏంటి జీవాధిపతి అంటే అర్థం ఏంటండి? జీవాధిపతి అంటే అర్థం ఏంటి? లోకములో శతాధిపతి అనే మాట ఉపయోగించామనుకో. శతం అంటే 100, శతము అంటే 100, శతము అధిపతి, శతాధిపతి. ఓకే, 100 మంది మీద అధిపతిని శతాధిపతి అంటారు. సహస్రాధిపతి ఎవరు? సహస్రాధిపతి అంటే ఏంటి? 1000 మంది మీద అధిపతిని సహస్రాధిపతి అంటారు. దేశాధిపతి, దేశం మీద ఉన్నటువంటి ప్రజలందరి మీద అధికారం ఉంటే దేశాధిపతి అంటారు. మరి జీవాధిపతి అంటే ఏంటి? జీవాధిపతి అని ఎవరిని అంటారు? ఎక్కడైనా ఎవరైనా నేను జీవాధిపతి అని చెప్పుకోవడం మీరు విన్నారా? జీవాధిపతిగా ఆ స్థాయి ఎవరికైనా లోకంలో ఉండటం మీరు చూసారా? జీవాధిపతి ఎవరో తెలుసా? వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయనకు తప్ప ఎవరికి లేదది ఆ టైటిల్. అంత గొప్పవాడా యేసుక్రీస్తు వారు? జీవమునకు అధిపతి, జీవమునకు అధిపతి. తనంతటాను జీవము కలిగి ఉండుటకు తండ్రి అయిన దేవుని చేత అధికారమును పొందినవాడు క్రీస్తు. జీవాధిపతి. ఏంటి జీవం అంటే ఏంటి అనుకున్నారు? ప్రారంభంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని రాయబడింది ఆదికాండం 2:7. అంటే మొట్టమొదటిసారిగా ఒక మనిషిని చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఓ బొమ్మను చేశాడనమాట, మట్టి బొమ్మను. ఇంకా చెప్పాలంటే శవం అనుకోండి. బొమ్మలో జీవం లేకపోతే దాన్ని ఏమంటారు? శవము. మట్టి బొమ్మ, మట్టి దేహం చేశాడు. చేసి ఆ మట్టి దేహంలోనికి జీవవాయువును ఊదాడు. అప్పుడు జీవాత్మ అయ్యాడు నరుడు. నరుడు అంటే జీవాత్మ. జీవాత్మ అని అంటే అర్థం ఏంటంటే జీవింపచేయు ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఓకే, దేవుడు తనలో ఉన్న జీవమును, దేవుడు జీవం కలిగి ఉన్నాడా? దేవుడిలో జీవం ఉంది. దేవుడిలో జీవం ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనములో యెహోవాయే నిజమైన దేవుడు అని దేవుని గురించి చెప్తూ ఆయన జీవము గలవాడు అనే మాట ఉంటుంది చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు అనందా? ఆయన కూడా జీవము గలవాడు అనందా? ఆయనే అంటే ఫస్ట్ ఆయనే. దేవుళ్ళలోనే జీవం ఉంది. ఆయనలో జీవం ఉంది. ఇప్పుడు ఆ జీవం ఎక్కడికి వచ్చింది? ఆదికాండం 2:7 చూడండి. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఏంటి? నరుడు ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ. అది అక్కడ చెప్పబడింది. నరుడు ఏమయ్యాడు చెప్తున్నాడు. నరుడు అంటే ఆదాము కదా. ఆదాము ఏమయ్యాడు చెప్తున్నాడు. ఏమయ్యాడట ఆదాము? జీవాత్మ అయ్యాడు అని అంటున్నాడు. ఏంటి జీవాత్మ అంటే అర్థం ఏంటండి? జీవింపచేయు ఆత్మని ఏమంటారు? జీవాత్మ అంటారు. జీవింపచేయు ఆత్మను జీవాత్మ అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అనే మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది? జీవించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ వల్ల వచ్చింది అంటున్నాడు. ఆత్మని ఆదాము అనేటి ఆయన ఎలా పొందుకున్నాడు దాన్ని? ఆ జీవమును ఎలా పొందుకున్నాడంటే దేవుడిలో ఉంది. అది దేవుడిలో ఉన్న జీవము మానవుడిలోనికి వచ్చింది, మట్టి దేహంలోనికి వచ్చింది. ఓకే, దేవుడిలో ఉన్న జీవం, దేవుడిలో ఉన్న జీవము మట్టి బొమ్మలోనికి వచ్చేసింది. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే దేవుడు ఆత్మ. ఆ ఆత్మ అయిన దేవునికి జీవింపచేసే గుణం ఉంది. ఆయనలో ఉన్న గుణమే మట్టి బొమ్మలోనికి మానవునిలోనికి పంపగా నరుడు జీవాత్మ అయ్యాను. నరుడు కూడా జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ. అంటే దేవుడిలో ఉన్నటువంటి ఆ జీవము మనిషిలోనికి వచ్చేసింది ప్రారంభంలో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన సంగతి ఆలోచిద్దాం. మనలో ఏముంది? మనందరిలో జీవం ఉంది. మనం జీవించేవారం, జీవించుచున్నాం. మనం అంతా జీవించుచున్నాం. మీరు అంటారు
మీరు ఎక్కడ జీవిస్తున్నారండి? నేను హైదరాబాదులో జీవిస్తున్నాను. ఇది మనం వాడే ప్రయోగం, మన భాష ప్రయోగం ఇలాగే ఉంటుంది. మనం జీవించుచున్నాం, నరులముగా భూమి మీద మనం జీవిస్తున్నాం. మరి ఈ జీవితంలో జీవం ఎవరిచ్చారు మనకి? ఆదాము గారికి దేవుడు ఇచ్చాడు, ఓకే. మరి మనకి ఎవరిచ్చారు జీవము? మనకి ఎలా వచ్చింది? మనకు జీవం పోసింది ఎవరు? దేవుడే జీవం పోశాడు. మనందరికీ జీవం పోస్తున్నది దేవుడే. మనందరిలో జీవమును పెట్టింది దేవుడే. నువ్వు జీవించుచున్నావంటే ఇది కేవలము దేవుని కృప చేతనే. ఇందులో మన గొప్పతనం అంటూ ఏమీ లేదు. మనకు కావలసిన సమస్తమును దేవుడే ఏర్పరిచి మనకన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. దాన్ని యాకోబు గారు అంటారు. యాకోబు గారు రాసిన పత్రికలో, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుడి నుంచి వచ్చే వాటి గురించి చెప్తున్నాడు. ఏమొస్తాయి దేవుని దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచి ఏమేమి వస్తాయి చెప్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి, మనము ప్రస్తుతము భూమి మీద అనుభవిస్తున్న ఈవులన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ శ్రేష్టమైనవి. ఈ ఈవులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? అన్నీ దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి. ప్రతిదీ మీరు ఏదైనా చూడండి, ఒక వృక్షానికి పండినటువంటి ఒక కాయ, పండు, పువ్వు, ఓ విత్తనము, దేన్నైనా చూడండి, అన్నీ శ్రేష్టమైనవి. జంతువుల మాంసము, జంతువుల యొక్క పాలు, జంతువుల నుంచి మనం అనుభవిస్తున్న ఏదైనా కావచ్చు, పక్షుల నుంచి అనుభవిస్తున్నది కావచ్చు, భూఫలము దేన్నైనా తీసుకునండి, భూమి నుంచి మనకు వస్తున్న ప్రతిదీ శ్రేష్టమైనది. ప్రకృతిలో మనము పొందుకుంటున్న, ప్రకృతి నుంచి పొందుకుంటున్న దేన్నైనా చూడండి, అన్ని శ్రేష్టమైనవి. శ్రేష్టమైనవి, శ్రేష్టమైన ప్రతి ఇవి. వీటన్నిటిని ఎవరు నిర్వహిస్తున్నారు తెలుసా? ఇవన్నీ మనకు రావటంలో ఎవరు ఏర్పాటు చేసి పెట్టారు తెలుసా? తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుని యొద్ద నుండి మనకు వస్తున్నాయి ప్రతిదీ. శ్రేష్టమైన ప్రతి ఈవి, ఏ ఇవైనా తీసుకోండి, మీ కాలు కింద ఉన్న మట్టి కణముతో సహా అన్నీ దేవుడే మనకిచ్చి, అది కూడా ఎలా ఇస్తున్నాను అంటున్నాడు తెలుసా? వరము, సంపూర్ణమైన ప్రతి వరము. వరము అని అంటే గిఫ్ట్. వరం అంటే అర్థం ఏంటి అనుకున్నారు? గిఫ్ట్, బహుమానం. అడిగితే ఇచ్చేది కాదు, అడగకుండానే ఇస్తున్నాను నేను. అడగకుండానే ఏమేమి ఇస్తున్నారు ప్రభు? అడగకుండానే గాలిని ఇచ్చాను, శ్రేష్టమైంది. అడగకుండానే వర్షం ఇచ్చాను, శ్రేష్టమైంది. అడగకుండానే భూఫలం ఇచ్చాను, శ్రేష్టమైంది. అడగకుండానే భూమి ఇచ్చాను, శ్రేష్టమైంది. భూమి పైనున్నవి ఇచ్చాను, శ్రేష్టమైనవి. భూమిలోనున్నవి ఇచ్చాను, శ్రేష్టమైనవి. సూర్య చంద్ర నక్షత్రములు ఇచ్చాను, శ్రేష్టమైనవి. ఈ సమస్తమన్నీ నావే. భూమి నాది, నేను మీకు ఇచ్చాను. నేను నరులకిచ్చాను, భూమిని నరులకిచ్చాను, నాది. ఆయన సృష్టించినవే సమస్తం. ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చాను అంటున్నాడు. ఇవి ఎలా ఇచ్చారు ప్రభు అంటే, డబ్బులు కడితే ఇవ్వలేదు నేను. మీరేదో నా దగ్గరకు వచ్చి ట్యాక్స్ పే చేస్తే ఇవ్వలేదు. అన్ని గిఫ్ట్గా ఇచ్చాను, ఉచితముగా. ఉచితంగా ఇస్తే దాన్ని ఏమంటారండి? దాన్ని అంటారండి కృప. దాన్ని అంటారు కృప. ఉచితముగానే. అలాగని పోనీ మీరెవరైనా నాకు గాలి ఇవ్వండి ప్రభు అని అడిగారా? అడిగితే ఇస్తున్నది కాదు కదండి. అడిగి ఉండొచ్చు, మీరు ఆరోగ్యమే ఉండి ప్రభు అని అడిగి ఉండొచ్చు, కాదనట్లేదు. ఆహారం ఇవ్వండి ప్రభు అని మీరు అడిగి ఉండొచ్చు, కాదనట్లేదు. చాలామంది అడగరు. సరే పోనీ కొందరు అడుగుతున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఈరోజు ఉదయం లేవగానే ప్రభువా గాలి ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి చూద్దాం. ప్రభువా నాకు కావలసిన గాలి ఇవ్వండి అని ఎవరు అడిగి ఉంటారు చెప్పండి? ఎవరు అడిగి ఉంటారు? ఎవరు అడగరు, అసలు దాదాపు ఎవరు అడగరు. గాలే ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతకగలవు? నువ్వు ఎక్కడ వెళ్ళి కూర్చుంటే అక్కడ గాలి నీ ముక్కు దగ్గరికి వచ్చి ఉంటుంది, చూసావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. పోనీ బాగా అలసిపోయి నువ్వు పడుకొనున్న నీ దగ్గరికి కూడా గదిలోనికి వచ్చేసి నీ ముక్కు దగ్గరే ఉంటుంది గాలి. దాన్ని ఏమంటారు చెప్పండి?
ఇది గాలి అంటే చీప్గా అనిపిస్తుందా మీకు? ఉచితంగా వస్తుంది కాబట్టి చీప్గానే అనిపించవచ్చు. మీకు తెలుసా గాలి యొక్క విలువ మనిషికి ఎప్పుడు అర్థమైందంటే 2019లో కరోనా వచ్చినప్పుడు అర్థమైంది. ఆక్సిజన్ సిలిండర్లు దొరకక ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ వాల్యూ ఎంతో అప్పుడు అర్థమైంది. కొన్ని వేల రూపాయలు, ఒక 50,000 60,000, అమ్మో డబ్బులండి, లక్షల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజుకో 2 రోజులకో 50,000 1,00,000 అయితే అదే ఒక నెలకి ఎంత, అదే సంవత్సరానికి ఎంత? నీ జీవిత కాలంలో ఇప్పటికి ఒకవేళ 50-60 సంవత్సరాలు అయితే ఈ 50-60 సంవత్సరాల్లో ఎన్ని సిలిండర్ల ఆక్సిజన్ ఉపయోగించుంటావు? నీ వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ప్రకృతిలో ఎంతగా వదిలివేయబడి ఉంటుంది? ఆ వదిలివేయబడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పొల్యూట్ అవ్వకుండా దాన్ని రీసైకిల్ చేస్తూ మళ్ళీ నీ ముక్కు దగ్గరికి అందించడం ఎవరు చేస్తున్నారు? ఇదంతా భూమి మీద మానవ సమాజం. ప్రవీణ్, ఆశ అందరూ వచ్చి గ్రూప్ సాంగ్ పాడాల్సిందే పోతారు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము, నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు, పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మన మనసిరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు.
వాక్యానికిది అర్థం, దీనిలోనే పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. వాక్యమెరుగక దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా? వాక్యమెరుగక దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీరుండాలని మీరెరుగరా? మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా? మనిషి జన్మకిదే అర్థం, దీనిలోనే పరమార్థం. మనిషి జన్మకిదే అర్థం, దీనిలోనే పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. థ్యాంక్ యూ. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా